హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా 5000 సంవత్సరాలు బ్రతికి ఉన్నారంటే మీరు నమ్ముతారా? అసలు ఏ జీవైనా ఈ భూమి మీద అన్ని సంవత్సరాలు బ్రతికే వీలుందా? తెలివిగల వాళ్ళు ఎవరైనా సరే లేదు అని సమాధానం చెప్తారు. కానీ 5000 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బ్రతికే ఉన్నాడన్న ఆనవాళ్ళు కూడా మన దేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. అతను చూసిన వాళ్ళు కూడా ఉన్నారంట. అతను ప్రజల మధ్యకి వచ్చి తనకు నుదుటి మీద బొట్టు పెట్టుకోవడానికి కాస్త నూనె, పసుపు కావాలని కూడా అడుగుతున్నాడు. అది మీరు నమ్మే తీరాలి. అతను ఎవరో కాదు, అశ్వత్థామ. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడాడు. కానీ అతను చేసిన ఒక తప్పు వల్ల కలియుగాంతం అయ్యేంత వరకు అతను ప్రాణాలతోనే ఉండి తీరుతాడని శాపం పొందాడు. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. నిజంగా అశ్వత్థామ బ్రతికే ఉన్నాడా? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో అనేక మంది యోధులు తమ శత్రువుల్ని చీల్చి చెండాడేవారు ఉన్నారు. కౌరవులకు, పాండవులకు మధ్య రాజ్యం కోసం, అధికారం కోసం యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ద్రోణుడు కౌరవుల వైపు నిలబడి పోరాడాడు. అతనితో పాటు ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వత్థామ ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అశ్వత్థామ ఒక గొప్ప యోధుడు. అతని జన్మ ద్వాపర యుగంలో జరిగింది. ద్రోణాచార్యుడికి చాలా కాలం వరకు కూడా సంతానం కలగలేదు. సంతానం కోసం ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ హిమాలయ ప్రాంతాలకు దగ్గరికి వచ్చాడు. ఆ పర్వతాల్లో తీపేశ్వర స్వామి స్వయంభూ లింగాకారంలో ఉన్నారు. అతను ప్రార్థించిన తర్వాత పుత్ర సంతానం పొందాడు. ద్రోణాచార్యుడు శివుని అంశతో పుట్టిన బాలకుడు. అతను పుట్టిన వెంటనే గుర్రంలాగా సెకలించాడు. ఆ శబ్దం 4 దిక్కులు కాదు, ప్రతి వైపుకి కూడా దద్దరిల్లేలా వినిపించింది. వెంటనే ఆకాశవాణి ప్రత్యక్షమై ద్రోణాచార్యులతో అతను విశేషమైన బాలకుడని, కారణ జన్ముడని, అశ్వత్థామని పేరు పెట్టాలని సూచించింది. అశ్వత్థామ నుదుటిపై ఒక మణి ఉంటుంది. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతల వల్ల కానీ, నాగుల వల్ల కానీ అతనికి ఎలాంటి భయం ఉండదు. ఆకలి దప్పికలు కూడా ఉండవు. ఆ మణితోనే అతను జన్మించాడు. అశ్వత్థామ తల్లి పేరు కృపి. అశ్వత్థామ జన్మించిన తర్వాత ద్రోణాచార్యుడు, కృపి దంపతులు చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపారు. అశ్వత్థామకు కనీసం పాలు కూడా తాగడానికి ఉండేవి కాదు. ఆకులు తిని పొట్ట నింపుకునేవారు. అతని స్నేహితులకి మాత్రం పాలు త్రాగారని అబద్ధం చెప్పేవారు. ఆ మాట విన్న ద్రోణాచార్యుడు తన వల్లే కుమారుడు అన్ని కష్టాలు పడుతున్నాడని గమనించి ఎవరైనా గోదానం చేస్తారేమని చూశాడు. కానీ ఎవరూ అతనికి దానం ఇవ్వలేదు. చివరికి ఆలోచించి సాయం కోసం అతని చిన్ననాటి స్నేహితుడైన రాజు ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళాడు. అశ్వత్థామతో సహా ద్రౌపదుడు రాజభవనంలోకి వెళ్ళిన ద్రోణాచార్యులకి అవమానమే మిగిలింది. అక్కడి నుంచి వచ్చేసి ఇంకా అవస్థలు పడ్డం ఇష్టం లేక హస్తినాపురానికి వచ్చాడు. అక్కడ కౌరవులకు, పాండవులకు సకల అస్త్రశాస్త్రాలను నేర్పించాడు ద్రోణాచార్యులు. వారితో పాటు అశ్వత్థామ కూడా అన్ని విద్యలను కూడా బోధించాడు. ద్రోణాచార్యులు పాండవులకి, కౌరవులకి సమానంగా అన్ని విద్యలు బోధించిన మహాభారత యుద్ధంలో మాత్రం హస్తినాపుర సింహాసనాన్ని గౌరవించి కౌరవుల పక్షాన్ని మాత్రమే నిలబడ్డాడు ద్రోణాచార్యులు. అశ్వత్థామ కూడా తన తండ్రిలాగే కౌరవుల పక్షాన్ని నిలబడి పాండవుల్లోని ఎంతో మంది యోధుల్ని హతమార్చాడు. భీముడు కుమారుడైన ఘటోత్కచుడు ఇతర రాక్షసులతో కలిసి కౌరవుల్ని చీల్చి చెండాడుతుంటే ప్రతి ఒక్కరూ కూడా భయంతో పారిపోసాగారు. కానీ అశ్వత్థామ మాత్రం ఒంటరిగా నిలబడి వారందరినీ హతమార్చారు. ఘటోత్కచుడు కుమారుని కూడా అంతమందించాడు. అసలు అశ్వత్థామ ఒక్కడు ఉంటే కౌరవుల వైపు ఇంకొక యోధుడు అవసరం లేదు. ద్రోణాచార్యుడు, అశ్వత్థామ ఇద్దరూ కలిసి పాండవుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఎంతో మందిని హతమారుస్తూ వెళ్లారు. ఇలా అయితే పాండవ సైన్యం మిగలదు అని అనుకున్న శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుని శక్తితో కాదు, యుక్తితో ఓడించాలని అనుకున్నాడు. అందుకే యుధిష్ఠిరుని అబద్ధం చెప్పమని చెప్పాడు. అశ్వత్థామ అతః కుంజర అని ద్రోణాచార్యులకు వినపడేలా చెప్పించారు. కానీ ఆ మాట విన్న ద్రోణాచార్యుడు తన కుమారుడు చనిపోయాడు అనుకుని అస్త్ర సన్యాసం చేశాడు. నిజానికి అశ్వత్థామ అని ఏనుగు చనిపోయింది. దాంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న దృష్టజ్ఞుడు ద్రోణాచార్యుడు తలను ఒక వేటుతో నరికేశాడు. తండ్రి మరణం వార్త తెలిసిన అశ్వత్థామ పాండవులను ఎలాగైనా చంపవేయాలని కసితో రగిలిపోయాడు. దుర్యోధనుని అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలో దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టుగా మట్టు పెడతారు. యుద్ధంలోని అర్జునుడు, కర్ణుడు తర్వాత ఎక్కువ మంది చంపింది అశ్వత్థామే.
అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన శ్రీకృష్ణుడు పాండవుల్ని అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థామ దాడిలో పాండవ పుత్రులతో సహా దాదాపు వారి సైన్యమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. కొడుకుల్ని చంపేశారన్న కోపంతో అర్జునుడు అశ్వత్థామని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ 2 మహా ఆయుధాలతో లోకం మొత్తం కూడా నాశనమవుతుందని, ఆ ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికీ సూచిస్తారు. దీంతో అర్జునుడు పశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ మాత్రం ఒక్కసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడికి కోడలైన ఉత్తర గర్భంలోకి పెరుగుతున్న పరోక్షితుడి పైకి మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరోక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. పాండవుల వారసుని రక్షించిన శ్రీకృష్ణుడు కుష్టి వ్యాధితో 3000 ఏళ్ల పాటు ఒంటరిగా బ్రతకమని అశ్వత్థామని శపిస్తాడు. శ్రీకృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామను శపించే ముందు శ్రీకృష్ణుడు అతని నుదుటి ఉన్న మణిని తీసుకుంటాడు. అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని చాలామంది కూడా బలంగా నమ్ముతారు. అప్పుడప్పుడు అతను బయటకు వచ్చి కారుతున్న రక్తానికి నూనె, పసుపును ప్రజల్ని అడుగుతాడని అంటారు. అలాగే అక్కడ అసిద్గద్ ప్రాంతంలో ఉన్న శివలింగంపై ప్రతిరోజు కూడా సాయంత్రానికి అభిషేకం చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. సాయంత్రం అయ్యేటప్పటికీ అక్కడ ఎవరిని కూడా ఉండనివ్వరు. ఆ కోటను తాళాలతో మూసివేసి ఉంచుతారు. దివ్యశక్తులు ఉన్నవారు మాత్రమే ఆ కోటలోకి ప్రవేశిస్తారు. ఇలా అశ్వత్థామ కూడా ప్రవేశించారని చెప్పారు. హిమాలయ పర్వత స్థానవుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఒక హోటల్కి వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీటిని తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతనికి హోటల్లోకి వస్తాడంట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే అందరికీ కూడా ఆయన కనిపించడని చెప్తూ ఉంటారు. అతను చూసిన వారు ఎవరైనా సరే మానసికంగా దెబ్బతింటారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.